అందరికీ నమస్కారం. ఇది నా కథ. అందమైన శిల్పారామం శిథిలమైపోయింది. 4వ ఎపిసోడు మొదలు పెడుతున్నాను. ఈ 3 ఎపిసోడ్లు గుర్తున్నాయి కదా, వింటున్నారు కదండి. అందుకనే 4వది మొదలు పెడుతున్నాను. మీ అందరి ఆదరణ అభిమానాలతోటి ముందుకు సాగుతున్నాను. అందుకు చాలా కృతజ్ఞురాలిని. మీ అమ్మమ్మని వినండి. యువత కూడా విని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మా తరం వాళ్ళకి ఎలాగూ నచ్చుతుంది కదా, ఎందుకంటే 1990లో భావాలే కదా మావి. అప్పుడు విలువల ప్రకారం ఇప్పుడు మీ విలువలు కూడా జోడించి మీకు కూడా నచ్చేలాగా చేస్తున్నాను అనుకుంటున్నానమ్మా. ఈ అమ్మమ్మని అందరూ అభిమానించి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇక కథలోకి వెళ్ళనా మరి. కిరణ్, హారిక, రాధికలకి ఫస్ట్ ఇయర్ పూర్తయిపోయింది కాలేజీ. ఆ రోజు ఆదివారం. ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వారున్నారు. హారిక పెద్దమ్మకి వంటగదిలో సహాయం చేస్తుంది. రాధిక సోఫాలో కూర్చుని ఏదో నవల తిరగేస్తోంది. కిరణ్ బయట నుంచి వచ్చి, అత్తయ్య, ఇవి మన ఊరు నుంచి తెచ్చిన మామిడి పళ్ళేనా అని అడిగాడు. అవును నాన్న, నిన్నే డ్రైవర్ తీసుకొచ్చాడని చెప్పింది అత్తయ్య. కిరణ్ ఒక మామిడి పండు తీసుకుని, రాధి తింటావా అన్నాడు. వద్దు బావా నాకు ఇప్పుడు అంది. అప్పుడు కిరణ్ కాసేపటికి మామిడి పండుని చక్కగా క్యూబ్స్ లాగా కోసి ప్లేట్లో పెట్టి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు. అప్పుడు తింటోంది. నాకు తెలుసులే నీ బద్ధకం గురించి అన్నాడు. రాధిక నవ్వకుండా ఉండలేకపోయింది. ఇంత శ్రమపడి తెస్తే నేను తినకుండా ఎలా ఉండను బావా అంది. అంతలో వంటగదిలోంచి వచ్చిన హారిక, బావా నాకు కూడా కోసి పెడతావా అంది. నువ్వు కోయడమే కాకుండా అందరికీ కూడా తీసుకొచ్చి పెడతావు హారి. రాధి అలా కాదు కదా, వట్టి బద్ధకస్తురాలు, పుస్తకంలో మునిగిపోతుంది అన్నాడు. వైదేహి దూరం నుంచి చూసి, మీ ముగ్గురు ఇలా ఉంటే ఈ ఇంటికి నవ్వులు ఎప్పుడూ తగ్గవురా అని చిరునవ్వుతో అంది. రాధిక మామిడి పండు ముక్క నోట్లో వేసుకుని, థ్యాంక్స్ బావా అంది. ఓ, చాలాసేపటికి గుర్తొచ్చిందా? సరగాయలే, నవ్వుతా అంటున్నాను. అంత చిన్న విషయానికే థ్యాంక్స్ ఎందుకు రాధి? అంటే మంచి పని చేసిన వారికి చెప్పాలి కదా మరి అంది. అతని ముఖంలో వెలుగొందుతున్న ఆనందాన్ని హారిక గమనించింది. అయితే ఆ ఆనందం వెనుక ఇంకో భావం కూడా మొలకెత్తుతోందని ఆ ఇంట్లో ఎవ్వరికీ తెలియదు అప్పటికి. హారిక, రాధికలకి సమ్మర్ హాలిడేస్. కిరణ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో బాంబేలో గల కంపెనీకి మంచి హోదా గల జాబ్కి సెలెక్ట్ అయ్యాడు. రాధిక, హారికలు ఫైనల్ ఇయర్లోకి వెళ్ళారు. సమ్మర్ హాలిడేస్ ఇద్దరికి. కిరణ్ ఊరిలో ఇంటి దగ్గర ఉన్నాడు. నెల తర్వాత బాంబేలో జాబ్కి జాయిన్ అవ్వాలి. రాధిక వాళ్ళ నాన్న ఫ్రెండ్ ఫ్యామిలీ వస్తారు. వాళ్ళు ఉండగా రాధిక వెళ్ళిపోతే బాగుండదని, 4 రోజులు ఆగవే, అందరం వెళదామే అంటే, లేదు పెద్దమ్మ, అమ్మమ్మని చూడాలని ఉంది అని హారిక కిరణ్తో పాటే ఎలాగూ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా అని బయలుదేరి వెళ్ళిపోయింది. మరో 4 రోజులు గడిచాక వారందరూ వెళ్ళిపోయిన తర్వాత రాధిక డ్రైవరు పని అమ్మాయిని తీసుకుని, రఘురామ్ గారు కూడా క్యాంప్ వెళ్ళాల్సి ఉంది కనుక తీరిక లేక రాధిక ఒక్కతే వెళ్ళింది ఊరు, డ్రైవరు పని అమ్మాయితో పాటు. హారిక చిన్నప్పట్లాగే రాధి వచ్చేసావా అంటూ కారు డోర్ తెరవకముందే ఆనందంతో అరిచింది. వెనకాల నుంచి కిరణ్ నవ్వుతూ, హారి ముందు తలుపు పూర్తిగా తెరవ నువ్వు, లేకపోతే రాధి దిక్కముందే మళ్ళీ బెంగళూరు పంపేస్తావా ఏంటి అని ఆట పట్టించాడు. ఆ సాయంత్రం ఇంటి వెనుకనున్న పెద్ద వేప చెట్టుకు కట్టిన ఊయల దగ్గర ముగ్గురు చేరారు. ముందు నేను ఊగుతా అంది రాధిక. అలా కాదు, ప్రతి సంవత్సరం మొదట హారికే ఊగుతుంది, అది మన రూల్ అని కిరణ్ అన్నాడు. ఎవరు పెట్టారు ఆ రూలు అని రాధిక మొహం చిట్లించింది. హారిక వెంటనే, సరే రాధి, ఈసారి నువ్వే ఊగవే అంది. చూసావా బావా, హారి ఎంత మంచిదో అని రాధిక ఉయ్యల మీద కూర్చుంది. కిరణ్ ఉయ్యలు నెమ్మదిగా తోశాడు.
గాలికి రాధిక జడ వెనక్కి ఎగిరింది. ఇంకొంచెం గట్టిగా తోయి బావా, తర్వాత కింద పడితే నన్నే తిడతావు. పడను. నువ్వు పడవు కానీ అత్తయ్య నన్ను మాత్రం వదలదు కదా అన్నాడు. అన్న వెంటనే ముగ్గురు పగలబడి నవ్వారు. ఆ నవ్వు వేప చెట్టు ఆకుల్లోంచి ఊరంతా వినిపించినట్టు అనిపించింది. కొద్దిసేపటికి రాధిక ఊయలు దిగి, హారి ఇప్పుడు నువ్వు అంది రాధిక. హారిక ఊయలు ఎక్కింది. నేను ఊపుతాను ఈసారి అని చెప్పి రాధిక ఊపుతోంది. చాలు నెమ్మది, గట్టిగా తొయ్యక అన్నాడు కిరణ్. మరి నన్ను గట్టిగా తోసావు కదా అంటే, నువ్వేగా కావాలన్నావు పెద్ద ధైర్యవంతురాలని. మా హారీకి అంత ధైర్యం లేదులే, ఎందుకంటే హారీ మా హారీ అన్నాడు నవ్వుతూ. ఉడుక్కోకుండా రాధిక పెద్దగా నవ్వింది. హారిక కూడా శృతి కలిపింది. ముగ్గురు చాలా చక్కగా నవ్వుకుంటూ హాయిగా గడిపారు ఆ రోజంతా. ఆ నవ్వుల్లో పోటీ లేదు, అసూయ లేదు. ముగ్గురు మధ్య ఉన్నది మమత, అనురాగాలు మాత్రమే. అది కల్మషం లేని అనుబంధం వారి ముగ్గురిది. ఆ రోజు సాయంత్రం రాధిక బాల్కనీలో కూర్చుని కాలేజ్ నోట్స్ చూసుకుంటోంది. హారిక బాల్కనీలో పూల కుండీలకు నీళ్లు పోస్తోంది. కిరణ్ బయట నుంచి వచ్చి గేటు దాటగానే అలవాటుగా ముందు బాల్కనీ వైపు చూశాడు. రాధిక కనిపించింది. హారీ ఊరు వదిలి వెళ్ళిన అలవాట్లు మాత్రం మర్చిపోవు కదా అన్నాడు హారిక దగ్గరికి వచ్చి. అవును బావా అంది హారిక. కిరణ్ రాధిక దగ్గరికి బాల్కనీలోకి వెళ్ళాడు. అంతలో హారిక కూడా వచ్చి చేరింది. బావా ఈరోజు ఆలస్యమైంది అన్నది హారిక. ఫ్రెండ్స్ని కలిసి వస్తున్నా హారి అన్నాడు కిరణ్. అవును, బావకి ఫ్రెండ్స్ ఉంటే మనం ఎవరం గుర్తుండమే హారి అంది రాధిక. సర్లే రాధి, పాపం చాన్నాళ్ళు అయింది కదా కలిసి, అది కాక జాబ్లో జాయిన్ అయితే ఇప్పుడు అప్పుడే రాడు కదా అంది. ముగ్గురు కొద్దిసేపు వరండాలో కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. అంతలో కిరణ్ తల్లి లోపల నుంచి పిలిచింది. కిరణ్ చేతులు కడుక్కోనన్నా, టిఫిన్ పెడతాను. సరే అమ్మా అని లోపలికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఒక ప్లేట్లో 3 కప్పుల టీ, వాటితో పాటు జంతికలు స్వీట్స్ పట్టుకొచ్చి ఇద్దరికీ పెట్టాడు. అమ్మ మన ముగ్గురికి ఇచ్చింది అని. హారిక అయ్యో బావా మేం తెచ్చేవాళ్ళం కదా అంది. పర్లేదు, నేను తేకూడదా ఏంటి అన్నాడు. రాధిక అంది. ఏ తెస్తే అరిగిపోతాడా ఏంటి అంది. అవును, నీకు బద్ధకం అని తెలిసే తెచ్చాను నేను అని నవ్వాడు. రాధిక టీ కప్ తీసుకుంటూ అత్తయ్య చేసిన టీకి వేరే రుచే ఉంటుంది అంది. కిరణ్ నవ్వుతూ అది టీ రుచి కాదు, అత్తయ్య మీద నీ ప్రేమ అన్నాడు. హారిక వెంటనే అవును, రాధికి చిన్నప్పటి నుంచి అమ్మమ్మ ఊరంటేనే ఎక్కువ ఇష్టం అంది. ఆ మాట విన్న కిరణ్ ఒక్క క్షణం రాధిక వైపు చూశాడు. రాధిక మాత్రం తలదించుకుని టీ తాగుతోంది. ఆ మౌనం ఆ ముగ్గురిలోనూ అప్పుడు ఎవరికీ అసహజంగా అనిపించలేదు. కానీ ఆ మౌనంలో భవిష్యత్తులో రాబోయే విపత్తులకు సంబంధించిన పరిణామాలకు నాందని తెలియదు అప్పుడెవరికి. సాయంత్రం అందరూ మేడపై కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. కిరణ్కు 4 రోజుల్లో బాంబేలో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. అందుకే ఈ 4 రోజులు హారిక రాధికలతో కలిసి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. అప్పుడే కిరణ్ ఫోన్ మోగింది. కిరణ్ హలో రా, అరే ఉద్యోగం వచ్చేసింది కదరా, పార్టీ ఎప్పుడు రా, మా అందరికీ బాకీ ఉన్నావు, మర్చిపోయావా ఊరెళ్ళి అన్నాడు ఫ్రెండు. మరో ఫోను. బాంబే వెళ్ళేలో పార్టీ కావాలి రోయ్, తప్పించుకోకు మరో స్నేహితుడు. ఇంజనీరింగ్ అయిపోయింది, ఉద్యోగం కూడా వచ్చేసింది, ఇక పార్టీ ఫిక్స్. కిరణ్ నవ్వుకుంటూ సరేరా రేపే అందరం కలుద్దాం అన్నాడు. ఇదంతా వింటున్న సూర్యనారాయణ గారు చిరునవ్వుతో తన కొడుకు కృష్ణ వైపు తిరిగి ఒరేయ్ కృష్ణ, నా మనవడికి చదువు పూర్తవగానే ఉద్యోగం వచ్చిందిరా, వాడి స్నేహితులందరినీ పిలిచి ఒక మంచి విందు చేద్దాంరా అన్నారు. కృష్ణ నవ్వుతూ నాన్న నేను ఎంకామ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, మర్చిపోయారా, అప్పుడు నాకైతే ఇంత అడావుడి చేయలేదే అన్నాడు. సూర్యనారాయణ గారు గట్టిగా నవ్వి
ఒరేయ్! అప్పుడు నువ్వే ఉద్యోగం చేయనన్నావు. వ్యాపారం చూస్తానన్నావు. మేము నీ ఇష్టాన్నే గౌరవించాం. కానీ కిరణ్‌కి ఉద్యోగం చేయాలనే లక్ష్యం ఉంది. అంతేకాదు చదువు పూర్తయ్యేలోపే మంచి కంపెనీ ఉద్యోగం వచ్చిందిరా! అది చిన్న విషయం కాదు. కాలానికి తగ్గట్టు మనం కూడా మారాలి కదరా! అన్నారు. ఆ మాటలు విని హారిక, రాధిక ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. రాధిక చిరునవ్వుతో అంది. హారిక, తాతయ్యకి మనవడంటే ఎంత ఇష్టమో చూస్తున్నావా? హారిక, అవునే, ఆ ప్రేమ మాటల్లోనే తెలుస్తోంది అంది. కిరణ్ తాతయ్య దగ్గరికి వెళ్ళి, తాతయ్య, పార్టీ కన్నా మీ ఆశీర్వాదమే నాకు పెద్ద బహుమతి అన్నాడు. సూర్యనారాయణ గారు మనవడిని కౌగిలించుకుని, నాన్న, నువ్వు జీవితంలో ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలిరా. నేను అది చూసి సంతోషించేలా ఉండాలిరా అని ఆప్యాయంగా కౌగిలించుకుని ఆశీర్వదించారు. సూర్యనారాయణ గారు మర్నాడు ప్రొద్దున్నే పనివాళ్ళందరికీ కిరణ్ చేత బట్టలు, కానుకలు ఇప్పించి, సాయంకాలం పెద్ద ఎత్తున కిరణ్ ఫ్రెండ్స్ అందరికీ, చిన్ననాటి నుండి ఇంజనీరింగ్ వరకు ఉన్న స్నేహితులందరికీ పార్టీ ఘనంగా ఏర్పాటు చేశారు. అందులో ఒక ఫ్రెండ్ రవి, అరే కిరణ్, ఇద్దరు మరదళ్ళు ఉన్నారని చెప్పేవే కానీ ఎంత అందంగా ఉంటారని మాత్రం చెప్పలేదురా అంటే అందరూ నవ్వేశారు. సరే, నిజం చెప్పు, ఈ ఇద్దరిలో నీ మనసుకు నచ్చింది ఎవరు అని అడిగాడు. అందరూ ఒక్కసారిగా కిరణ్ వైపు ఆసక్తిగా చూశారు. కిరణ్ పక్కనే నిలబడ్డ రాధిక వైపు ఒక్క క్షణం చూసి వెంటనే నవ్వుతూ, పోండ్రా, మరదళ్ళుంటే ప్రేమించాలనే రూల్ ఏమైనా రాసిపెట్టుందా అన్నాడు. ఆ మాటకు అందరూ పెద్దగా నవ్వారు. అయ్యో అవునా, ఇలాంటి సమాధానాలు చెప్పేవాళ్లే తొందరగా ప్రేమలో పడతారు అన్నాడు రవి. కిరణ్, మీ ఊహలకు అద్దులే లేకుండా పోతున్నాయిరా. నేను అసలే జాబ్ టెన్షన్లో ఉన్నాను. నన్ను ఆట పట్టించడమే మీ పనిలా ఉంది అన్నాడు. స్నేహితులు, పోనీలేరా పాపం, వాడిని వాళ్ళకి వదిలేద్దాం, మళ్ళీ చూద్దాం అంటూ మరో టాపిక్లోకి వెళ్ళిపోయారు. అయితే ఒక్క క్షణం రాధిక మాత్రం కిరణ్ సమాధానం విన్నాక మౌనంగా నిలబడింది. అతను తన వైపు చూసిన ఆ క్షణం ఆమె మనసులో బలంగా ముద్రపడింది. పార్టీ అంతా ముగిసే వరకు రాధిక ఒక్కసారి కూడా కిరణ్ కళ్ళల్లోకి చూడలేకపోయింది. కిరణ్ ఏదైనా మాట్లాడితే తలదించుకునే సమాధానం చెప్పేది. అది గమనించిన హారిక మనసులో అనుకుంది, ఏమైంది వేళ ఇలా ఉంది, ఇది బావతోటి గలగలా మాట్లాడేది కదా, ఎందుకు ఇలా మౌనంగాను అడిగిన దానికే సమాధానం చెప్తోంది అనుకుంది. కిరణ్ కూడా అలానే అనుకున్నాడు. ఏంటి, నేను అన్నది ఏమైనా విన్నాదా ఏంటి, లేకపోతే నేను తన వైపు చూడటం గమనించిందా, ఎందుకు అలా అన్యమనస్కంగా ఉంది అనుకున్నాడు కిరణ్. కానీ ఆ విషయాన్ని ఇద్దరిలోనూ ఎవరు కూడా అడగలేదు. ఎందుకంటే ఎందుకుందో తర్వాత తనే చెప్తుందిలే అనుకుంది హారిక. ఆ మర్నాడే బాంబే వెళ్ళిపోవడం కిరణ్. ఇంకా ఈ సందట్లోనూ 4 రోజుల తర్వాత వీళ్ళు కూడా బెంగళూరుకి బయలుదేరడంతో ఆ విషయాన్ని అక్కడే మర్చిపోయారు. ఆ రాత్రి ఫోన్ చేశాడు బాంబే నుండి. వచ్చేసారా బెంగళూరు అని కిరణ్. వచ్చేసామంటే ఇప్పుడు కాలేజీ ఎలా ఉంది మీకు అని అడిగితే, ఫస్ట్ నీకు జాబ్ కొత్త, నీ జాబ్ ఎలా ఉందో చెప్పు అన్నారు ఇద్దరు. ఇంకా ట్రైనింగే కనుక పర్వాలేదు, ట్రైనింగ్ అయిన తర్వాత కదా వర్క్ మొదలయ్యేది, అప్పుడు ఎలా ఉంటుందో మరి, కొత్తగా చేయాల్సి వస్తుంది కదా మరి, అప్పుడు అంతవరకు పర్వాలేదు అనుకుంటున్నాను. మీకే ఫైనల్ ఇయర్ కదా, కొంచెం కష్టపడాలి మరి అన్నాడు. తప్పదు కదా బావా, నువ్వు కష్టపడ్డావు కదా, ఈ తర్వాత మేము కూడా అదే దారి అని నవ్వారిద్దరూను. అని ఏంటో బావా, అందరం విడిపోయినట్టుగా ఏదో వెలితిగా అనిపిస్తోంది అంది హారిక. అదే అలవాటైపోతుంది, ఎవరి పనుల్లో వాళ్ళం పడిపోతాం కదా, గుర్తొస్తూ ఉంటారు, ఫోన్ కాల్స్ పుణ్యమా అంటూ. ఇప్పుడు మనుషులు దూరంగా ఉన్నా కానీ ఫోన్స్ వల్ల అందరం మాట్లాడుకునే సదుపాయం అయితే ఉంది కనుక మన పెద్దవాళ్ళకంటే మనం చాలా బెటర్ కదా హారి అన్నాడు కిరణ్. అవును బావా అంది హారిక. కానీ రాధిక మునపటిలా ఎక్కువగా మాట్లాడలేక
అడిగిన దానికే సమాధానం చెప్తోంది కిరణ్కి. అంతలో వైదేహి రావడంతో ఎవరితోనే మాట్లాడుతున్నారు రాధి హారి అని అడిగారు ఆవిడ. బావతోటి పెద్దమ్మ అంది హారిక. అప్పుడు ఇలా ఇవ్వు, నేను వాడితో మాట్లాడతానని క్షేమ సమాచారాలు అడిగి, నాన్న జాబ్ ఎలా ఉందిరా అని అన్నీ అడిగి ఫోన్ పెట్టేశారు ఆవిడ. హారిక మట్టికి ఏమైంది, దీనికి ఎంత సైలెంట్గా మారిపోయింది, గలగల పారే సెలయేరులా ఉండేది అని అనుకుంది. పని వరవడిలో పడి మర్చిపోయారు. రాధిక ఈ మౌనానికి, ఈ ప్రవర్తనకి కాలం ఏం సమాధానం చెబుతుందో, ఎలా మారుస్తుందో చూద్దాం వచ్చే ఎపిసోడ్స్లోనూ. సరేనా అండి, మరి ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. మీరు కామెంట్ రూపంలో ఎలా ఉందో, కథ ఎలా అనిపిస్తోందో మీకు తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సరేనా? బై.